చందమామ కథ. మాయదారి మంత్రగాడు. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములుండేవాళ్ళు. వాళ్ళు నిరుపేదలు. అన్న శరీర శ్రమ ఎంతైనా చేయగలడు, కానీ ఏమంత తెలివిగలవాడు కాడు. తమ్ముడికి రాని పని అంటూ లేదు. వాడు చాలా చురుకైనవాడు. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు తమ గ్రామం విడిచిపెట్టి రాజధానికి చేరుకున్నారు. మర్నాడు రాజుగారి వద్దకు వెళ్ళి పని అడుగుతానని అన్న పెందలాడే బయలుదేరాడు. సాయంకాలానికల్లా తిరిగిరా అని తమ్ముడు అన్నను హెచ్చరించాడు. అన్న వెళ్ళేసరికి రాజుగారు ఉద్యానవనంలో పచారులు చేస్తున్నారు. ఆయన అన్నను చూసి, ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అడిగాడు. అన్న చేతులు జోడించి, మహారాజా, నేను నా తమ్ముడు దిక్కులేని వాళ్ళం. పని కోసం ఇక్కడికి వచ్చాము. ఏమైనా పని ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని బ్రతుకుతాము అన్నాడు. నీకు పని ఇస్తాను గాని బాధ్యతతో చేయగలవా అని రాజు అడిగాడు. తప్పక చేస్తాను మహారాజా అన్నాడు అన్న. రాజు అతన్ని మందిరానికి తీసుకుపోయి ముచ్చటైన తెల్ల మేకపిల్లను చూపించి, దీన్ని తీసుకుపోయి అడివంతా తిప్పి సాయంత్రం అయ్యేలోపు తెచ్చి నాకు అప్పగించాలి. ఒకటి గుర్తుంచుకో, తూర్పున ఉన్న గుట్టను మాత్రం దాటవద్దు. నేను చెప్పినట్టు అక్షరాలు చేయకపోతే తీవ్రంగా శిక్షిస్తాను అన్నాడు. అన్నింటికీ తలాడించి రాజుగారి మేకపిల్లను ఒక చంకన, ఆయన ఇప్పించిన ఆహారం మూటను మరొక చంకన పెట్టుకొని అన్న అడవికి వెళ్ళాడు. అడవిలో దింపగానే మేకపిల్ల పరమానందం చెందినట్టుగా పరుగులు తీసింది. అన్న కూడా దాని వెనకాలే పరుగులు తీశాడు. ఇలా పరుగులు తీస్తూ వాళ్ళు అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. మధ్యాహ్నం వేళ అన్న ఆహారం తింటుంటే వాడితో పాటు మేకపిల్ల కూడా ఆ ఆహారమే తిన్నది. తరువాత వాళ్ళు మళ్ళీ అరణ్యంలో సంచారం ప్రారంభించి అనుకోకుండా తూర్పున ఉన్న గుట్ట దగ్గరికి చేరారు. ఆ గుట్ట అంతటా పళ్ళ చెట్లున్నాయి. వాటి నిండా పళ్ళున్నాయి. రాజుగారి హెచ్చరిక మర్చిపోయి అన్న జిహ్వ చాపల్యం కొద్దీ గుట్ట ఎక్కి చాలా రకాల పళ్ళు కొనుక్కు తిన్నాడు. వాడు తిన్న తేనె పళ్ళ రసం చేతుల నిండా అంటుకుని వాడు కడుక్కోవలసి వచ్చింది. సమీపంలో ఎక్కడా నీరు కనిపించలేదు. కానీ అన్నకు గుట్ట అవతల ఒక కుటీరం కనిపించింది. అతను మేకపిల్లను ఎత్తుకొని ఆ కుటీరం కేసి పోబోతుంటే మేకపిల్ల అరుస్తూ గిలగిలా తన్నుకున్నది. దాని ఎందుకలా అరుస్తున్నదో ఇతని మందబుద్ధికి అర్థం కాలేదు. అతను దాని ప్రభావం గ్రహించక కుటీరం వద్దకు వెళ్ళాడు. ఆ కుటీరం ముందు ఒక భయంకరాకారుడు కూర్చుని ఉన్నాడు. వాడి నెత్తి మీద బోడిగా ఉన్నది. కళ్ళు గాజు కళ్ళలా ఉన్నాయి. వాడికి జానెడు గడ్డం ఉన్నది. వాడి పక్కన పచ్చి మేక మాంసం ముక్కలుగా ఉంది. వాటిని గుచ్చి కాల్చడానికి ఒక ఇనుప ఓచ కూడా ఉంది. వాడు కుంపటిని రాజేసే ప్రయత్నంలో ఉన్నాడు. వాడు అన్నను చూసి, రారా కుర్రాడా, కాస్త కుంపటి రాజేసిపో అన్నాడు. నేను చీకటి పడే లోపల తిరిగిపోవాలి, నీళ్లు దొరుకుతాయేమోనని వచ్చాను అన్నాడు అన్న. మేకపిల్ల మాత్రం గొంతు చించుకొని అరుస్తూ కాళ్ళు విపరీతంగా తన్నుకుంటూనే ఉన్నది. ఆ భయంకర ఆకారుడు లేచి వచ్చి మేకపిల్ల చెవులు మెలేసి, ఇంకా నీ పొగరు తగ్గులేదుటే అని అన్నతో, ఈ మేకపిల్లకు చాలా పొగరు, అది నీ మాట వినదు. దాన్ని ఆ కొట్టంలో పడేసి తలుపు మూసి నువ్వు కుంపటి రాజయ్యి, నేను నీకు నీళ్లు తెచ్చిస్తాను అని అన్నకు ఒక కొట్టం చూపించి కుటీరంలోకి వెళ్ళిపోయాడు. అన్న విధి లేక మేకపిల్లను కొట్టంలో మూసిపెట్టి కుంపటి అంటించడానికి కూర్చున్నాడు. వాడికి ఆ పని చేత కాలేదు. అది అంటుకునేసరికి చీకటి పడింది. అప్పటికి వికారుడు చెంబుతో నీళ్లు తెచ్చాడు. అన్న గబగబా తన చేతులు కడిగేసుకుని మేకపిల్లను తీసుకుని వెళ్ళిపోదామని కొట్టం తలుపు తెరిచేసరికి లోపల మేకపిల్ల లేదు. వికార ఆకారం గల ఒక ఆడమనిషి ఉన్నది. ఆ మనిషిని చూస్తూనే అన్న బెదిరిపోయి, బాబోయ్ భూతం అంటూ కాలి సత్తువ కొద్దీ పరుగు తీశాడు. వాడు పొద్దుపోయి రాజుగారిని కలుసుకొని జరిగిందంతా చెప్పి, అది మామూలు మేకపిల్ల కాదు మహారాజా, భూతం అన్నాడు. అంతా విని రాజు ఉగ్రుడయ్యి, ఈ ద్రోహిని తీసుకుపోయి చీకటి కొట్లో పారేయండి అని భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆ ప్రకారమే అన్నను తీసుకుపోయి చీకటి కొట్టులో బంధించారు. చీకటి పడి ఎంతసేపైనా తన అన్న తిరిగి రాకపోయేసరికి తమ్ముడు ఆదుర్దాపడి
రాజుగారి వద్దకు వెళ్ళాడు. ఈ మనిషి ఆ అన్నకు తమ్ముడేనని తెలిసి రాజు తనపైన కూడా మండిపడ్డాడు. రాజుగారి తిట్లన్నీ భరించి తమ్ముడు రాజుగారికి జరిగిందేమిటో అడిగి తెలుసుకొని, మహారాజా, ఇందులో నాకు స్పష్టం కాని రహస్యం ఏదో ఉన్నది. అది తమరు నాకు చెప్పినట్లయితే నేను ఆ వికారుడి నుంచి మేకపిల్లను తెచ్చి తమకు అప్పగించి మా అన్నను విడిపించుకుంటాను అన్నాడు. వాడు మాట్లాడే తీరు చూస్తే వాడు సమర్థత గలవాడని రాజుకు అనిపించింది. ఆయన అతన్ని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి ఆ మేకపిల్ల వృత్తాంతం అంతా చెప్పాడు. రాజుకు లేక లేక ఒక ఆడపిల్ల కలిగింది. ఆయన ఆ పిల్లను కొడుకులాగే పెంచాడు. ఆమెకు వేట అన్నా అరణ్యం అన్నా అమితమైన ఇష్టం. రాజుతో కలిసి తరచూ వేటకు వెళ్ళేది. ఒకరోజు రాజు రాకుమార్తె వేటాడుతూ తమ పరివారాన్ని దాటి చాలా ముందుకు వెళ్ళి తూర్పున ఉన్న గుట్ట దాటారు. అక్కడ ఒక కుటీరం కనపడింది. అందులో నివసిస్తున్న వాళ్ళ దగ్గర మంచినీళ్లు దొరుకుతాయేమోనని ఆ కుటీరానికి వెళ్ళారు. కుటీరం వెలుపల ఒక వికారుడు కూర్చొని ఒక చువ్వకు మేక మాంసం ముక్కలుగా గుచ్చి కాల్చుకు తింటున్నాడు. రాకుమార్తెకు వాణ్ణి ఆ మాంసాన్ని చూడగానే వాంతి వచ్చినట్టు అయ్యింది. ఆమెకు మేక మాంసం అంటే అసహ్యం. ఇక్కడ మంచినీరు దొరుకుతుందా అని రాజు ఆ మనిషిని అడిగాడు. ఆ మనిషి మాట్లాడకుండా తల ఎత్తి ఇద్దరిని చూసి లోపలికి వెళ్ళి నీరు తెచ్చి, ఈ పిల్ల నీ కూతురా? చెక్కని చుక్క, నాకిచ్చేయి అని రాజుతో అన్నాడు. రాజు చర్రున కత్తి తీశాడు. అసహ్యమైన మేకమాంసం తినే వికారివి, నీకు నేను కావాలా అన్నది రాజకుమార్తె. ఆ మాటలకు వాడి గాజు కళ్ళు ఎర్రబడ్డాయి. వాడు మేకమాంసానికి గుచ్చే ఊచను తీసి రాజకుమార్తె నెత్తిమీద తాకి, మేకమాంసం అంటే అసహ్యమైనందుకు పగలంతా మేకపిల్లగా ఉండి నన్ను వికారి అన్నందుకు రాత్రి అంతా నాకన్నా వికారంగా ఉండు అని గడ్డం దువ్వుకుంటూ అన్నాడు. వాడు మంత్రగాడు. రాజకుమార్తె అప్పటికప్పుడే మేకపిల్లగా మారిపోయింది. అది మొదలు ఆమె పగలు మేకపిల్లగాను, రాత్రి భయంకరమైన బూతకిగాను ఉంటూ వచ్చింది. రాత్రివేళ ఆమె ఎవ్వరికీ కనబడకుండా రాజు ఎంతో జాగ్రత్త పడ్డాడు. అప్పటికే యుక్త వయస్సు వచ్చిన రాజకుమార్తెకు వివాహం కావటం అసంభవం చేశాడు ఆ మాయదారి మంత్రగాడు. వాడి శక్తులన్నీ వాడి గడ్డంలోనూ ఇనుప చువ్వలోనూ ఉన్నాయి. తమ్ముడు ఈ కథ అంతా రాజు నుంచి విని దీర్ఘంగా ఆలోచించి, రాజకుమార్తెకు ఈ అర్ధరాత్రి ఏ ప్రమాదము రాదు, ఆమె మనిషి రూపంలో ఉంటుంది, తెల్లవారేలోపు ఆమెను వికారుడి నుంచి రక్షించకపోతే ప్రమాదం, నాకు తమరు ఇంత గుగ్గిలము ఒక బలిసిన మేక ఇప్పించండి అన్నాడు రాజుతో. రాజు అలాగే చేశాడు. తమ్ముడు వాటిని తీసుకొని ఆ రాత్రే బయలుదేరి తూర్పుగట్టు అవతలికి వెళ్ళాడు. మంత్రగాడు కుటీరం ముందు కూర్చుని ఒక చేత్తో మాంసం కాల్చుతూ రెండో చేత్తో తాగుతూ మహదానందంలో ఉన్నాడు. తమ్ముడు వాడి ముందు మేకతో సహా ఆగి, మామా, మాంసం కంపు కొడుతున్నదేంటి అన్నాడు. రారా అల్లుడు, ఎక్కడో మంచి మేకను సంపాదించావే అన్నాడు మంత్రగాడు. నీకోసమే, నీకు మేకలంటే మహా రుచి కదా అన్నాడు తమ్ముడు. అయితే ఆలస్యం దేనికి? కొయ్, ఈ మాంసం చప్పగా ఉంది, సంకరజాతి మేక కాబోలు అన్నాడు మంత్రగాడు. అదే నీ పొరపాటు, ఏ మేక మాంసమైనా రుచే, నీకు కాల్చడం చేతగాక మార్చేస్తున్నావు, ఇంక రుచే ఉంటుంది, నేను కాల్చి చూపిస్తాను చూడు అన్నాడు తమ్ముడు. అయితే నువ్వే కాల్చి చూపించు, నేను కూర్చుంటాను అంటూ మంత్రగాడు ఊచను తమ్ముడికిచ్చి ఎడంగా కూర్చున్నాడు. తమ్ముడు ఆ ఊచకు ఒక పచ్చి మాంసం ముక్క గుచ్చి కాల్చసాగాడు. కొద్దిసేపట్లో అది మంచి వాసన కొట్టసాగింది. అల్లుడా, నిజంగా వంట తెలిసిన వాడివి నువ్వు, వాసనంటే ఇలా ఉండాలి, ఆ ముక్క ఇట్లా పారేయ్ అన్నాడు మంత్రగాడు. తొందరపడకు, ఇంకా కొంచెం కాలాలి, వాసన బాగుంటే దగ్గరికి వచ్చి వాసన చూడు అన్నాడు తమ్ముడు. మంత్రగాడు దగ్గరికి వచ్చి కుంపటి మీద మొక్కం పెట్టి కళ్ళు మూసుకొని ఆనందంతో వాసన గట్టిగా పీల్చాడు. అదే క్షణంలో తమ్ముడు నిప్పులో ఇంత గుగ్గిలం చల్లాడు. భగ్గున మంటలేచి మంత్రగాడి గడ్డం కాస్త కాలిపోయింది. మరుక్షణం తమ్ముడు వాడి నెత్తిన ఊచతో కొట్టి
మేకగా మారి నీ దారిన నువ్వు పో అన్నాడు. వెంటనే మంత్రగాడు మేకపోతుగా మారి అరుచుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. మంత్రగాడి శక్తులు పోగానే రాజకుమార్తె మామూలు రూపంలోకి వచ్చేసింది. ఆమె అతనికి తన కృతజ్ఞతలు చెప్పుకున్నది. తమ్ముడు మంత్రగాడి ఓచ కుటీరంలోనే పారేసి కుటీరానికి నిప్పు పెట్టి రాజకుమార్తెను తీసుకొని తెల్లవారే సమయానికి రాజభవనానికి చేరుకున్నాడు. ఎంతో కాలానికి తన కుమార్తెను యథారూపంలో చూసిన రాజు ఆనంద బాష్పాలు రాల్చాడు. తనను తిరిగి మామూలు మనిషిని చేసిన వాణ్ణే పెళ్లాడతానని రాకుమార్తె ఏనాడో నిశ్చయించుకున్నది. ఆమె కోరిక ప్రకారం రాజు ఆమెను తమ్ముడికిచ్చి పెళ్లి చేసి తన అనంతరం అతనే రాజు అవుతాడని ప్రకటించాడు. అన్న తమ్ముడి వెంటే ఉండిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టి పొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.